అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వచ్ఛంద్ర క్లీన్ ఆంధ్ర ఈరోజు క్లీన్ ఏపీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తడి పొడి చెత్తను వేరు చేసి ఉదయాన్నే ఇంటింటికి వచ్చి చెత్త తీసుకుపోయి నగరాలను పట్టణాలను సుందరంగా మార్చేటువంటి వ్యవస్థ ఆగిపోయేటువంటి ప్రమాదంలో పడింది. రాయలసీమ ప్రాంతంలో రెడ్డి ఏజెన్సీ ద్వారా జరిగేటువంటి ఈ యొక్క క్లీన్ ఏపీ సంబంధించినటువంటి వాహనాలకు నిలిచిపోయినటువంటి పరిస్థితి, అసలు ఎందుకు నిలిచాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అనే అంశం మీద మాట్లాడడానికి ఈ క్లీన్ ఏపీకి సంబంధించినటువంటి డ్రైవర్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు మీ బండ్లో ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? మా బండ్లో అవ్వడానికి కారణం ఫైనాన్స్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఫైనాన్స్ కట్టలేదని మా బండ్లు తీసుకుపోవడానికి వచ్చినారు. ఎందుకు అని అడిగితే రెడ్డి ఏజెన్సీ వాళ్ళు డబ్బులు కట్టలేదు అంటున్నారు. ఇన్ని రోజులు మేము ఈ పనికి ఎక్కి 4 సంవత్సరాలు అవుతుంది. మరి మాకు ఫైనాన్స్ కట్టలేదు, బండ్లు ఇప్పటికిప్పుడు తీసుకుపోతామంటే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. దీనికి ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకొని మాకు. మీరు చేసే పని ఏంటి? ఉదయం లేగానే 5:30కు బండి తీస్తాం, ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తాం. ఇలా రోజు మేము 3 గంటల వరకు చేసుకొని ఇంటికి వస్తాం. అయినా కూడా 8 నెలలు 9 నెలలు జీతాలు అవుతున్నా కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు చూస్తే ఏజెన్సీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మా బండ్లు మాకు ఏంటని అడుగుతున్నారు. మేము ఇప్పుడు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని చర్య తీసుకొని ప్రభుత్వం మాకు ఏదో ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, బండ్లు మీరు కొన్నారా లేకపోతే ప్రభుత్వం ఇచ్చింది? ఇది దాదాపు వైసీపీకు ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ సార్ ఉన్నప్పుడు ఇది స్వచ్ఛాంధ్ర క్లాప్ అని అమలు చేసినారు. అప్పుడు మేము ఎక్కినాము. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాదాపు అయితే 9 నెలలు జీతాలు కూడా ఇవ్వలే మాకు. ఇప్పుడు పరిస్థితి ఏమంటే వాళ్ళు ఫైనాన్స్ కట్టలేదని స్వచ్ఛాంధ్ర ఎండి అనే రెడ్డి ఏజెన్సీ మన ఏమి ఫైనాన్స్ కట్టలేదని వాళ్ళు బండ్లు తీసుకుపోనీకి వచ్చారు, కర్నూలుకి వచ్చినారు. వచ్చినందుకు మేము బండ్లు ఆపే కారణం అయింది. దాదాపు అయితే మన పన్ను భద్రత కూడా లేదు. వాళ్ళు పిఎఫ్ కూడా ఇప్పుడు కట్టలేదు ఏజెన్సీ. ఇప్పటివరకు మనకి ఏది కూడా ప్రూఫ్ కూడా ఇచ్చలేదు. అంటే వెహికల్స్ మీరు కొన్నారా? రెడ్డి ఏజెన్సీ కొని మీకు ఇచ్చిందా? రెడ్డి ఏజెన్సీ కొని మాకు ఇచ్చింది. కొని ఇచ్చేందుకు మేము దానికి అగ్రిమెంట్ చేసుకొని మాకు డ్రైవర్గా ఎక్కించుకున్నారు. దాదాపు మాకు 18,500 జీతం అన్నారు. వాళ్ళు ఇచ్చేది 12,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. మాకు వాళ్ళు చెప్పింది 18,500 జీతం అన్నారు. ఇప్పుడు పిఎఫ్ కట్టలేదు, ఈఎస్ఐ లేదు మాకు, పని భద్రత కూడా లేదు మాకు. వాళ్ళు దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి అవుతుంది కూడా వాళ్ళకి మనకి పని భద్రతనే కలిగించలేదు వాళ్ళు. ఇది పరిస్థితి మాది కర్నూలుది. ఇన్సూరెన్స్ కట్టాల్సింది మీరా లేకపోతే రెడ్డి ఏజెన్సీ? ఈ ఇన్సూరెన్స్ కట్టడం కానీ ఈఎంఐ కట్టడం కానీ స్వచ్ఛంద్ర వాళ్ళు రెడ్డి ఏజెన్సీకి అప్పగించింది. అది రెడ్డి ఏజెన్సీ మాత్రమే చూసుకోవాలా. అంతేకాని డ్రైవర్ మీద ఒత్తిడి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? మేము చెత్త సేకరణ చేయడం వరకు మా బాధ్యత. మాకు జీతాలు ఇవ్వకపోగా మా మీద ఒత్తిడి పెంచడము, ఈఎస్ఐ పిఎఫ్ కట్టకపోవడము, పని భద్రత కల్పించకపోవడము, ఇవన్నీ చాలా వరకు మాకు ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ జీతాలు లేకపోగా మేము డ్యూటీలు మాత్రం చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు 91 మంది మేము రోడ్ల పాలవుతున్నాము. మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ విషయం మీద గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పి మేము విన్నవిస్తున్నామండి. అంటే మీరు చెప్పండి, ఈ వెహికల్ సంబంధించి అంటే మీరు ఈఎంఐ మీరు కట్టాలనా లేకపోతే రెడ్డి ఏజెన్సీ వాళ్ళు కట్టాలనా? ఇది ఎవరి పేరు మీద నిర్వహణ జరుగుతుంది? ఇది రెడ్డి ఎంటర్ప్రైజెస్ మీద నిర్వహణ జరుగుతుంది సార్. ఇది దీనికోసం అని మేము ఎలా సార్ మేము జీవనోపాధి దీని మీదే మేము ఉన్నాము. కానీ ఇది ఈఎంఐ కట్టడం అనేది రెడ్డి ఎంటర్ప్రైజ్ చూసుకోవాలి. దీనికి మాకు ఇలాంటి సంబంధం లేదు. మామూలుగా అంటే ఈఎంఐ గురించి కానీ ఇన్సూరెన్స్ విషయం అయితే మాకు అలాట్మెంట్ చేసినారు వెహికల్స్. మేము దీని మీద జీవనోపాధి మేము నడుపుతున్నాము. అంటే ఇప్పుడు ఫైనాన్స్ కట్టినప్పుడు బండ్లు తీసుకునే రైటు ఫైనాన్స్ కంపెనీలకు ఉన్నాయి కదా? వాళ్ళకు ఉన్నాయి అన్నప్పుడు మాకు అలాట్ చేసినారు సార్. ఇప్పుడు వెహికల్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు రేపు పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు మాకు అడుగుతారు, మీ వెహికల్స్ ఎక్కడ ఉందని చెప్తే మేము ఎలా చెప్పాలి చెప్పండి వాళ్ళకు? మాకు జీతాలు ఇప్పటి వరకు మాకు 8 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. మేము ఈఎస్ఐ పిఎఫ్ కట్టలేదు ఇంతవరకు. మేము దాని గురించి ఎలా చెప్పాలి సార్? మేము ఎవరిని అడగాలి చెప్పండి దాని గురించి? ఇది ఇప్పుడు అగ్రిమెంట్ మాకు ఒక అగ్రిమెంట్ అనేది ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మాకు అగ్రిమెంట్ ఒకటి లిస్ట్ అవుట్ ఇచ్చినారు వాళ్ళు మాకు. ఇలా లిస్ట్ అవుట్ ఇచ్చి వాళ్ళు రేపు పొద్దున వచ్చి వెహికల్స్ ఇవ్వండి అని చెప్తే మేము ఎవరు చెప్పుకోవాలా? మాకు నష్టపరిహారం కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదు. మాకు ఉద్యోగ భద్రత కావాలా. మేము 91 మందికి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలా, వీక్లీ హాఫ్లు ఇవ్వాలా. కంపల్సరీగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మేము కార్మికులు మాత్రమే, ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరు వచ్చినా కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ కూడా మేము మాత్రం ఒక క్లాబ్ డ్రైవర్గా ఉండాలని చెప్పి మా కోరిక. ఇదే సార్ మా మెయిన్ డిమాండ్స్. అంతే. రైట్. క్లాప్ ఏపీ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవంతా రెడ్డి ఏజెన్సీ సంస్థ నిర్వహణ కొనసాగిస్తుంది. అయితే దీనికి సంబంధించి
ఈ వాహనాల యొక్క ఇన్సూరెన్సు ఏదైతే ఈఎంఐలు కట్టాల్సినటువంటి బాధ్యత రెడ్డి ఏజెన్సీకి ఉంది. కానీ రెడ్డి ఏజెన్సీ ఇప్పటి వరకు ఇక్కడ ఈ ఫైనాన్స్లో తీసుకున్నటువంటి వాహనాలకు ఫైనాన్స్ కట్టకపోవడం, దీంతోపాటు ఫైనాన్సర్స్ ఒత్తిడి పెట్టడం, ఎక్కడైతే వాహనాలు కనిపిస్తే ఆ వాహనాన్ని అక్కడే సీజ్ చేసి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఈ వాహనాలు ఫైనాన్స్ వాటి తీసుకెళ్తే ఆ వాహనం ఎక్కడుందని చెప్పాల్సిన బాధ్యత మాది. మేము రెస్పాన్సిబిలిటీగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దీని పట్ల ఈ ఫైనాన్స్ కట్టకపోవడం పట్ల మేము కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి ఏజెన్సీ కింద 6,000 మంది ఉపాధి చూపించారు. అయితే ఈ డ్రైవర్ల ద్వారానే మా వృత్తి మా యొక్క జీవనం కొనసాగుతుంది. ఈ వాహనాలు రద్దయితే మాత్రం మా ఉద్యోగ భద్రత కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నటువంటి జీతాలతో పాటు పిఎఫ్ ఈఎస్ఐలు కూడా తప్పనిసరిగా కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత ప్రధానంగా కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.